హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో 5, 6, 10 షిఫ్ట్కి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నామండి. దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం ప్రతి దానికి కూడా. ఓకేనండి. అయితే ఈరోజు మనం 11th June 2025లో జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిఫ్ట్లో జరిగినవి చూసుకుందాం. ఓకేనండి. దాని గురించి మనం డీటెయిల్గా చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ హరప్పన్ సైట్ షోస్ ఎవిడెన్స్ ఆఫ్ ప్లఫ్డ్ ఫీల్డ్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ప్లఫ్డ్ అంటే దున్నడం అండి, దున్నడం అనే అర్థం వస్తుంది. ఓకేనా. అయితే దున్నే భూములు మనకి ఎక్కడ కనిపిస్తాయి, ఎవిడెన్స్ ఎక్కడ కనిపిస్తుంది హరప్పన్ సైట్స్లో అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? కాళీబంగన్, మొహంజోదారో, ధోల్విరా, లోతాల్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి వాటి గురించి మనం చూస్తే కొంచెం అర్థమవుతుంది. ఎందులో ప్లఫ్డ్ సీడ్స్ ఉన్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే, అయితే మనం ఫస్ట్ ఏం చూడాలి అని అంటే కాళీబంగన్ అనేది ఎక్కడ ఉంటుందండి? రాజస్థాన్లో ఉంటుంది. ఎక్కడండి? రాజస్థాన్లో కాళీబంగన్ ఉంటుంది. ఒక నిమిషం. ఓకే, ఎక్కడ ఉంటుందండి కాళీబంగన్? రాజస్థాన్లో ఉంటుంది. కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్, నల్ల, కాళీ అలా వస్తుంది కదండి. బ్లాక్ బ్యాంగిల్స్. ఇక్కడ బ్యాంగిల్స్ పరిశ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాంగిల్స్ తయారు చేస్తారు ఇక్కడ ఈ కాళీబంగన్లో. బ్లాక్ బ్యాంగిల్స్ అని అంటారు. అలానే మనకి ఇక్కడ మడ్ బ్రిక్ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తాయి. మట్టితో చేసిన బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, మట్టితో చేసిన బ్రిక్స్, ఆ ఇటుకలు స్ట్రక్చర్స్ సంబంధించినవి కనిపిస్తాయి. అలానే అవి లోవర్ టౌన్, అలానే సిటాడల్ కనిపిస్తాయి. మిడిల్ టౌన్ అనేది కనిపించదు ఇందులో. సిటాడల్ అని అంటే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండే టౌన్స్ని, ఉండే నివాసాన్ని సిటాడల్ అని అంటారు. లోవర్ అంటే మాస్ పీపుల్ లేదా తక్కువ ప్రొఫెషన్స్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, తక్కువ ప్రొఫెషన్స్, లేబర్స్ ఇలా అని చెప్పి కొంత తక్కువ ప్రొఫెషన్స్ ఉంటాయి అప్పుడు ఉండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అలాంటి వాళ్ళందరూ లోవర్ టౌన్స్లో ఉంటారు. ఇది అప్పుడు ఉండే కాళీబంగన్లో కనిపించే స్ట్రక్చర్స్, అప్పుడు ఉండే ఇల్లులు అనమాట. ఇవి హౌసెస్ కనిపిస్తాయి మనకి. అలానే ప్లఫ్డ్ ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. అంటే దున్నడానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎందులో? కాళీబంగన్ ప్లేస్లో. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. అయితే ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? కాళీబంగన్ అవుతుంది. ఓకేనా. మిగతావి కూడా ఉన్నాయి, ఎందుకు కాదు అవి కూడా చూద్దాం. మొహంజోదారో ఉంది. ఏంటిది? మొహంజోదారో. ఓకే, ఈ మొహంజోదారో గురించి చూస్తే, మొహంజోదారో మనకి మొహంజోదారోలో మనకు బ్రాంజ్తో తయారు చేసిన స్టాట్యూ కనిపిస్తుంది. ఒక చిన్న డాల్ కనిపిస్తుంది. డాన్సింగ్ డాల్ కనిపిస్తుంది. అలాగే బియర్డ్ మ్యాన్ కనిపిస్తాడు. బియర్డ్ మ్యాన్ కూడా ఇక్కడ దొరుకుతుందండి మొహంజోదారోలో. ద గ్రేట్ బాత్, పెద్ద స్నానాలకు సంబంధించిన పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటిది కనిపిస్తుంది. ద గ్రేట్ బాత్ అని అంటారు. ఇది కూడా మొహంజోదారోలోనే ఉంటుంది. అలానే టెర్రాకోటా టాయ్స్, మట్టితో చేసిన బొమ్మలు లాంటివి టెర్రాకోటా టాయ్స్ అని అంటాం. అవి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రతి చోట దొరుకుతాయి, కానీ ఎక్కువగా లభించేది మాత్రం మొహంజోదారోలోనే లభిస్తాయి. ప్రధానంగా మొహంజోదారోకి చెప్పుకోవాల్సినవి ఇవి. అయితే మనకి ఏం లేవు ప్లఫ్డ్ ఫీల్డ్స్ ఎవిడెన్సెస్ అనేవి మొహంజోదారోలో మనకు కనిపించవు. అంటే ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇంకేముందండి? లోథాల్ అండ్ ధోల్విరా ఉన్నాయి. లోథాల్ అనేది మ్యారీటైమ్ ట్రేడ్కి రిలేటెడ్. ఈ లోథాల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేది ఈ లోథాల్లో. ఇంటర్నేషనల్ ట్రేడ్. దీన్ని కాస్మోపొలిటియన్ సిటీ అని కూడా అంటారు. కాస్మోపొలిటియన్ సిటీ అని కూడా అంటారు లోథాల్ని. మ్యారీటైమ్ ట్రేడ్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అవుతుంది. అలానే కాస్మోపొలిటియన్ సిటీ. అలాగే ఇంటర్నేషనల్ సీల్స్ కూడా దొరుకుతాయండి, ముద్రలు. అంటే మనకి పశుపతి సీల్, ఈ సీల్స్ ఎలా అయితే ఉన్నాయో అవి మనకి ట్రాన్సాక్షన్స్లో కనిపిస్తాయి. అలానే ఇంటర్నేషనల్కి సంబంధించిన రోమన్స్ కానీ గ్రీక్స్ కానీ వాళ్ళ సీల్స్ కూడా మన లోథాల్లో కనిపిస్తున్నాయి.
అలానే ఈ లోతాల్ని మనం నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్గా రీసెంట్గా ప్రెజెంట్ గవర్నమెంట్ నేషనల్ హెరిటేజ్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారండి. అక్కడ చిన్న మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది దీనికి సంబంధించింది. అలాగే మనకి ఇంకొకటి ఏంది, ధోల్వీరా. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ధోల్వీరా, ఈ ధోల్వీరా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో దీన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్గా 2021లో ఏర్పాటు చేయడం జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేశారనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనండి. ఇవి ప్రధానంగా ఈ ధోల్వీరాకి సంబంధించినవి, వీటికి సంబంధించినవి. అయితే ప్రధానంగా మనకు అక్కడ ఏముంది, మనకు అక్కడ ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయి అని చెప్పారు, కాళీబంగన్. ఎక్కడ దొరుకుతున్నాయండి హరప్పా సైట్లో? కాళీబంగన్. ఎక్కడది? రాజస్థాన్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ assisted the Raja of Cochin in expelling the Portuguese from his kingdom in 1663? 1663లో రాజా ఆఫ్ కొచిన్ వారి యొక్క రాజ్యంలో పోర్చుగీస్ వారిని అక్కడి నుంచి వాళ్ళ కింగ్డమ్ నుంచి బయటికి పంపించడానికి ఏ కంపెనీ యొక్క సహాయం తీసుకున్నారు రాజా ఆఫ్ కొచిన్ 1663లో అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారండి. ఇది క్వశ్చన్కి అర్థం. ఏంటంటే డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, స్పానిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఈ 4 ఇచ్చారండి. ఈ 4గింట్లో మనకి ఎవరు అని అంటే డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఎవరండి? డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఎందుకు వీళ్ళు కాదంటే 1663 ఈ టైంకి మనకి ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కానీ అంత పూర్తి స్థాయిలో పెద్ద సామ్రాజ్యాన్ని కానీ పెద్ద వ్యాపారాన్ని కానీ చేయలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా పెద్దగా మనకి ప్రాబల్యం లేదు. స్పానిష్ వాళ్ళు మన దేశంలో రాలేదన్నమాట. స్పానిష్ వాళ్ళు వీళ్ళిద్దరూ వచ్చిన అప్పటికి 1663 నాటికి కొచ్చిన్ రాజ్యంలో మనకి పెద్దగా కనిపించరు. ఓకేనండి, పెద్దగా కనిపించరు. ఎవరు ఉంటారండి? డచ్ వాళ్ళు ఉంటారు. డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజా ఆఫ్ కొచ్చిన్కి హెల్ప్ చేశారు. ఎవరిని? పోర్చుగీస్ వాళ్ళని వాళ్ళ కింగ్డమ్ నుంచి బయటకు పంపించడానికి. ఓకేనండి, ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ బ్రిటిష్ సోషల్ రిఫార్మ్స్లో అవుట్కమ్ ఏంటి అని చెప్పి అడిగారు. 1, స్ప్రెడ్ ఆఫ్ రిలీజియస్ ఫండమెంటలిజం అని అన్నారు. 2, క్యాస్ట్ రిజిడిటీ. 3, డిక్లైన్ ఇన్ ఎడ్యుకేషన్. 4, ఎమర్జెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అని చెప్పి ఇచ్చారు 4 ఆప్షన్స్. ఓకేనండి. అయితే సోషల్ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి. బ్రిటిష్ వాళ్ళు కొంత మన ఇండియన్ రెనైజెన్స్ అనేది జరిగింది. దేనివల్ల? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వెస్ట్రన్ థాట్స్, అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వలన ఆలోచించడం, రేషనలైజ్ అవ్వడం, అంటే ఆలోచించి ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పి తెలుసుకున్నారు కూడా. సతీ సాగనం అది తప్పు. ఉమెన్కి ఎడ్యుకేషన్ కావాలి. చైల్డ్ మ్యారేజెస్ తప్పు. చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు. అలాగే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో పురిట్లోనే చంపేస్తుంటారు కదా, అలాంటి వాటికి వ్యతిరేకించారు. ఈ బ్రిటిష్ రిఫార్మ్స్ వలన ఇండియన్ రెనైసెన్స్ ఇవన్నీ రావడంతో ఇవన్నీ పోయాయి అన్నమాట. సతీ పోయింది. ఉమెన్కి ఎడ్యుకేషన్ కల్పించారు. ఎడ్యుకేషన్ కోసం స్కూల్స్, కాలేజెస్ ఏర్పాటు చేశారు. చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ వచ్చింది. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్ యాక్ట్స్ వచ్చాయి. వీటిని అరికట్టారు. అలాగే వీటితో పాటు రీమ్యారేజెస్ కూడా విడోకి చేయించారనమాట. విడో రీమ్యారేజెస్ కూడా అయ్యే. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు దీనికోసం చాలా చాలా పాటుపడ్డారనమాట. ఓకేనా. ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అలాగే దాంతోపాటు రిలీజియన్లో ఉన్న రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే
పాత ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూఢనమ్మకాలుగా ఉంటాయి. మూఢనమ్మకాలు. అలాంటి మూఢనమ్మకాలను కూడా ఈ రిఫార్మ్స్ మూఢనమ్మకాలని ఏ, వ్యతిరేకించారు. అలానే క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో క్యాస్ట్ని రిజిడిటీ చేయలేదు, అలా అని ఏమీ చేయలేదు. ఆ క్యాస్ట్ని ఎలా ఉందో అలానే ఉంచారు. అలానే ఈ క్యాస్ట్ ఏమీ చూడకుండా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైన్యంలోని సైనికులుగా వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు కూడా. క్యాస్ట్ చూడలేదు, రిలీజియన్ చూడలేదు, ఏమీ చూడలేదు, సైన్యంలోని అపాయింట్ చేసుకున్నారు. ఓకేనండి, అలా కూడా చేశారు. క్యాస్ట్ రిజిడిటీ కూడా లేదు కొంతవరకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్లో. అలానే బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకురావడం, ముస్లిమ్స్కి రాజకీయంగా రిజర్వేషన్స్ ఇచ్చారు 1909 యాక్ట్ బేస్ చేసుకొని. అలానే కమ్యూనల్ అవార్డ్ దీని ద్వారా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ హక్కులు కల్పించారు. నియోజకవర్గాల్లో నిలబడేటట్టుగా, వాళ్ళు కూడా నాయకులు అయ్యేటట్టుగా కమ్యూనల్ అవార్డు ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయించడం కూడా చేశారనమాట. ఓకేనండి, ఇది ప్రధానంగా సోషల్ రిఫార్మ్స్ వల్ల అవుట్కమ్స్ వచ్చాయి. ఓకేనా, అయితే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు? రిలీజియస్ ఫండమెంటలిజం అని అన్నారు. రిలీజియస్ ఫండమెంటలిజం అని అంటే పూర్వం రిలీజియన్ ఎలా అయితే ఉందో, ఇప్పుడు సతీ సాగమనం అనేది ఒకప్పుడు ఒక ఆచారం, కానీ ఇప్పుడు మోడర్న్ టైంలోని సతీ అనేది ఆచారం కాదు, అది తప్పు ఇప్పుడు ఉండేదానికి. అలాంటి వాటిని మనం ఫండమెంటలిజం అని అంటాం. అలాంటి రిలీజియస్ ఫండమెంటలిజంని స్ప్రెడ్ చేయలేదు. ఓకేనండి, అలాంటి వాటిని స్ప్రెడ్ చేయలేదు. ఒకప్పుడు స్త్రీకి విద్యను నేర్పించిన అవసరం లేదు, స్త్రీకి చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. అలాంటి ఉండే ఆచారాలన్నీ కూడా మనకి చాలా వరకు ఉండేవి. అలాంటివన్నింటినీ కూడా మ్యారేజెస్ కానీ కొన్ని ఆచారాలు ఉంటాయి, అలాంటి మూఢనమ్మకాలు కానీ అవన్నింటిని కూడా స్ప్రెడ్ చేయకుండా ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఏంటి, స్ప్రెడ్ అని ఇచ్చారు. అంటే ఇదేంటి, ఆప్షన్ తప్పు అవుతుంది. అవుట్కమ్ ఏంటి, స్ప్రెడ్ కాదు, బట్ ఇక్కడ స్ప్రెడ్ అని ఇచ్చారు. నెక్స్ట్, క్యాస్ట్ అనేది రిజిడిటీగా చేయలేదు. ఎలా ఉన్న క్యాస్ట్ని అలానే ఉంచారు. వాళ్ళ వర్ణాలు ఇవి లేకుండా, ఏమీ లేకుండా సైన్యంలోని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. వాళ్ళు క్యాస్ట్ని పెద్దగా బ్రిటిష్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ ఎడ్యుకేషన్. ఏం డిక్లైన్ అవ్వలేదండి. మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్, వుడ్స్ డిస్పాచ్ అని అంటాం. వుడ్స్ డిస్పాచ్ని కమిటీని, ఒక కమిషన్ని కూడా వేసుకొని వచ్చారు. 1854లో తీసుకొని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేయడం, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చేటట్టుగా చేయడమే వుడ్స్ డిస్పాచ్ యొక్క ప్రధానంగా దీని ఉద్దేశం. 1854లో తీసుకొని వచ్చారు దీన్ని. డిక్లైన్ అయిన ఎడ్యుకేషన్ అంటే కాదు, ఉమెన్కి మెన్కి ఇద్దరికి వేరే కాలేజెస్ పెట్టేయడం, అలానే మనకి కో ఎడ్యుకేషన్ లాంటివి కూడా కాలేజెస్ రావడం కూడా మనకి వచ్చిందనమాట. డిక్లైన్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇది తప్పు. ఎమర్జెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్లో సొసైటీలో ఉమెన్ అనేది బయటికి వచ్చింది, ఎమర్జ్ అయ్యింది, తన ఉనికిని చాటుకుంది అనమాట. ఇది కరెక్టే కదండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది తప్పే. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ సోషల్ రిఫార్మ్స్ వల్ల అవుట్కమ్ ఏంటి, ఉమెన్ అనేది ఎమర్జ్ అయ్యింది పబ్లిక్ లైఫ్లో అని చెప్పి అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హూ సక్సీడ్ అశోక టు ద థ్రోన్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి, దశరథ, బిందుసార, సంప్రాతి, చంద్రగుప్త 2. ఓకేనండి, దశరథ, బిందుసార, సంప్రాతి వీళ్ళందరూ కూడా అశోకుడు డైనాసిటీలో మౌర్యన్ డైనాసిటీలో వీళ్ళందరూ భాగమే. కానీ చంద్రగుప్త 2 గుప్తా డైనాసిటీలో భాగం. అంటే ఈయనకి సంబంధమే లేదు. అంటే ఈ 3 ఆప్షన్స్లో మనకి ఎవరో ఒకరు ఉంటారు. ఒకసారి మౌర్యన్ సంబంధించిన డైనాసిటీ ఏదైతే ఉందో ఆ డైనాసిటీలో ఎక్కడి నుంచి ఎవరు ఫౌండ్ చేశారు, దాని తర్వాత ఎవరెవరు వచ్చారు అనేది తెలుసుకుంటే అశోకుని తర్వాత ఎవరు వచ్చారు అనేది మనకి తెలుస్తుంది. ఓకేనండి, ఒకసారి చూద్దాం. ఎవరు ఫస్ట్, చంద్రగుప్త మౌర్య. ఆయన ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ యొక్క ఫౌండర్. తర్వాత బింబిసార కాదండి, బిందుసార. బిందు అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. బింబిసార వేరు, బిందుసార వేరు. నెక్స్ట్,
అశోక, నెక్స్ట్ అశోకుడు, తర్వాత దశరథ, తర్వాత దశరథ, దశరథ, తర్వాత సంప్రాతి, తర్వాత ఎవరండి సంప్రాతి, తర్వాత బృహదత్త, తర్వాత బృహదత్త, బృహదత్త. ఇది మౌర్యన్ డైనస్టీ లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే బృహదత్త. ఓకేనండి. ఇక్కడ ఎవరు వచ్చారు? ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు తర్వాత ఎవరు వచ్చారు? దశరథ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? దశరథ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఇది ఆన్సర్. ఓకేనండి. అశోకుడి తర్వాత ఎవరు వచ్చారు? దశరథ. దశరథుని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దశరథుడు బీహార్ కేవ్స్ని తొలిచాడు. ఎవరి కోసం? అక్కడ నాగార్జున హిల్స్ ఉంటాయి బీహార్ కేవ్స్లో. నాగార్జున హిల్స్లో బీహార్లో ఉండే నాగార్జున హిల్స్లో ఈ కేవ్స్ని తొలిచారు. ఆ కేవ్స్ ఎవరికి డెడికేట్ చేశారంటే అజీవికులకి డెడికేట్ చేశాడు ఈ గుహాలు అనమాట. నాగార్జున హిల్స్ అంటారు బీహార్ కేవ్స్. ఎవరు అండి తొలిచింది ఇవి బీహార్ కేవ్స్ని? దశరథ. ఎవరు? అశోకుని యొక్క కుమారుడు. ఓకేనండి. సంప్రాతి జైనిజాన్ని పాపులర్ చేశాడండి. ఇది గుర్తుపెట్టుకోండి, జైనిజాన్ని బాగా పాపులర్ చేసింది సంప్రాతి అనమాట. ఓకేనా. అశోకుడు ఎలా అయితే బుద్ధిజాన్ని పాపులర్ చేశాడో అలాగే సంప్రాతి కూడా జైనిజాన్ని అంత పాపులర్ చేశాడు. ఓకేనా. అందుకే ఈయన కూడా అశోకునితోనే పోల్చుతారు జైనిజం సంబంధించిన వాళ్ళు. అశోకుడు బుద్ధిజాన్ని ఎలా చేశాడో జైనిజాన్ని సంప్రాతి అలా అంతలా మార్చాడు అని చెప్పి. ఓకేనండి. ఇది ప్రధానంగా వీటిలో తెలుసుకోవాల్సినవి, అశోకుడికి సంబంధించినవి ఏంటి ఇది అని. ఓకేనండి. ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం, ఏమేమి చెప్పుకున్నాం ఏంటనేది. హరప్పన్ సైట్ ఎవిడెన్స్ ప్లఫ్డ్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయండి? కాళీబంగన్. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. మొహంజోదారోలో డాన్సింగ్ డాల్, అలాగే మనకి బియర్డ్ మ్యాన్, అలాగే టెర్రాకోటాకి ఎక్కువగా మనకు కనిపించేది కూడా మొహంజోదారోలో కనిపిస్తాయి. ద గ్రేట్ బాత్, ఇవన్నీ ఇంపార్టెంట్. మ్యారిటైమ్ ట్రేడ్ అంతా జరిగింది లోథాల్లో జరిగింది అనమాట. ధోల్వీరా, లోథాల్ ఇవన్నీ గుజరాత్లో ఉన్నాయి. మొహంజోదారో మాత్రం మనకి పాకిస్తాన్లో ఉంటుందండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్లో ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఉంటుంది. గుజరాత్. ఓకేనా. మొహంజోదారో పాకిస్తాన్లో ఉంటుంది. నెక్స్ట్, పోర్చుగీస్ వాళ్ళని బయటికి పంపించడం కోసం తన కింగ్డమ్ నుంచి ఎవరిని ఆశ్రయం పొందాడు, ఎవరు సహాయం పొందాడు రాజా ఆఫ్ కొచిన్ అని చెప్పి అడిగారు. ఎవరంటే డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క సహాయం పొందాడు పోర్చుగీస్ వాళ్ళని ఇచ్చేయడం కోసం. ఓకేనా అండి. నెక్స్ట్, బ్రిటిష్ సోషల్ రిఫార్మ్స్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే స్ప్రెడ్ ఆఫ్ రీజనల్ ఫండమెంటలిజం కాదు. అంటే పూర్వం నుంచి ఉండే వాటిని మనం రిలీజియస్ ఫండమెంటలిజం అని అంటాం. అంటే మతం పుట్టినప్పటి నుంచి మారకుండా ఉండే వాటిని, అలాంటి వాటిని ఫండమెంటలిజం. ఇప్పటికీ అవి నడుస్తుంటే ఫండమెంటలిజమ్స్ అలాంటివి అని అంటాం అనమాట. ఆ అర్థంలో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, క్యాస్ట్ రిజిడిటీ ఇది కాదు. డిక్లైన్ ఎడ్యుకేషన్ కూడా పెరిగిందండి. ఎమర్జెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇది కరెక్ట్. ఓకేనా. బ్రిటిష్ సోషల్ రిఫార్మ్స్ వల్ల వచ్చింది అనమాట. అశోకుని తర్వాత ఎవరు వచ్చారు? దశరథుడు వచ్చాడు. ఆ దశరథుడు బీహార్ కేవ్స్ లేదా నాగార్జున హిల్స్లో నాగార్జున హిల్స్ బీహార్ కేవ్స్, నాగార్జున హిల్స్ దగ్గర కేవ్స్ని తొలిచారు. వాటినే బీహార్ కేవ్స్ అని అంటారు. ఆ బీహార్ కేవ్స్నే ఎవరండి? అజీవికులకి డెడికేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఇది తొలిచాడు అనమాట ఈ బీహార్ కేవ్స్ని. ఓకేనా. అవి ఎక్కడ ఉన్నాయి? నాగార్జున హిల్స్లో ఉండే కేవ్స్ అనమాట. ఆ బీహార్లో ఉంటాయి కాబట్టి బీహార్ కేవ్స్ అని అంటారు. ఓకేనండి. ఎవరైనా తొలిచింది? దశరథుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి కేవ్స్ గురించి. ఓకేనా అండి. ఇవి వీటికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.